మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. ఈ మధ్య గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసిన టాపిక్స్ విషయానికి వద్దాం. ముఖ్యంగా కళ్ళ కలక ఈ మధ్య చాలా విపరీతమైన కేసులు నమోదైనాయి. ఎందుకు తెలియదు యాక్చువల్గా. సో ఈ కళ్ళ కలక అనేది ఎందుకు వస్తుంది? సో ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? సో అది అంటువ్యాధి కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి? కళ్ళకళ్ళకలు కూడా రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనకి జలుబులో కూడా రకాలు ఉంటాయి. ఒకసారి వైరస్ కదా జలుబైనా, కొన్నిసార్లు చాలా 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది, కొన్నిసార్లు నెల రోజుల వరకు కూడా పట్టి పీడిస్తుంది. అది మనకి వచ్చే వైరస్ స్ట్రెయిన్స్ అంటారు. ఇప్పుడు మీరు కరోనా అప్పుడు అర్థం చేసుకున్నారు, రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పి, అట్లా వేరియంట్స్ లాగా వీటిలో కూడా అలాగే ఉంటాయి. కళ్ళకలకలు కూడా అంతే, వైరల్ బ్యాక్టీరియల్ 2 రకాలుగా ఉంటుంది. జనరల్గా వచ్చే వైరల్వే. సో అన్ని టిపికల్గా ఉండాలి. బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అయినప్పుడే మనకి బాగా పుసులు కట్టి అంటుకుపోతుంటుంది, లేకపోతే వాటరింగ్ లాగా వచ్చి గుచ్చుకున్నట్టు అలా ఉండేవి జనరల్గా వైరల్గా ఉంటాయి అన్నమాట. అవి టైం పడతాయి తగ్గడానికి. ఒక్కొక్కసారి నెల 15 రోజులు కూడా పడుతుంది. కొంతమంది ఏంటండి ఇలా అడుగుతారు, 2-3 రోజుల్లో పోద్ది కదా అని. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు టైం పడుతుంది. ఒక్కొక్కసారి కార్నియా అనే నల్లపొరను కూడా ఎఫెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు అది చాలా ఇబ్బంది పడుతుంది. అసలు విజన్ కూడా డ్యామేజ్ అవ్వేంత ఇది. అందుకనే కరెక్ట్ డయాగ్నోసిస్ మాకు మైక్రోస్కోప్లో చూస్తేనే అర్థమవుతుంది. చాలా మంది వాట్సాప్లో నాకు ఇలా అయింది అని చెప్తుంటారు. చెప్పినప్పుడు కొంచెం ఇబ్బంది రావడం, వాళ్ళు వచ్చి చూపించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. పోనీ యాంటీబయాటిక్ అనేది ఇచ్చేయచ్చు. అది ఓన్లీ ఏదైనా కళ్ళకలక లాంటివి సిమ్టమాటిక్ రిలీఫే, దానంతా అది పోతాయి చాలా వరకు. కానీ రిలీఫ్ కోసం మనం ఇచ్చే మెడిసిన్ ఏంటి అంటే యాంటీబయాటిక్ లాంటివి ఇస్తాం, ఆర్టిఫిషియల్ డే డ్రాప్స్ లాంటివి ఇస్తాం. అంతకుమించి అంటువ్యాధి అంటే మనం ముట్టుకున్నది ఇంకొకరు ముట్టుకోకుండా ఆ జాగ్రత్త తీసుకుంటే చాలు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా వర్క్లో కూడా అలా మెయింటైన్ చేస్తే పర్వాలేదు, వర్క్ని డిస్టర్బ్ చేసుకోకుండా. ఇంట్లో వాళ్ళు టవల్స్, కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి కదా, బ్రష్ వేరు కావచ్చు, పేస్ట్ ఒకటే టచ్, వాటితోటి మళ్ళీ ఇట్లా అనుకున్నప్పుడు అలా కంటామినేట్ అవుతుంది అది. సో అట్లా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో అదర్వైజ్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగే. తగ్గనప్పుడు అప్సెట్ అవుతుంటారు. ఎందుకు ఎప్పుడంటే ఈ వైరల్ లాంటిది వచ్చినప్పుడు, వైరల్ కంజంక్టివైటిసే మోస్ట్ బాదరింగ్.